నాడు కరోనా నేడు పశ్చిమాసియా యుద్ధం. నంద్యాల జిల్లా బేతంచెర్ల నాపరాతి పరిశ్రమపై గ్లోబల్ వార్ ఎఫెక్ట్ గట్టిగా కొట్టింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలతో ఎగుమతులు నిలిచిపోయి కోట్ల రూపాయల వ్యాపారం కుదేలైంది. వేలాది మంది కార్మికుల జీవితాలు ముక్కలవుతుంటే పాలిష్ బండల యజమానులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ సంక్షోభం నుంచి బేతంచెర్ల బయటపడేదెలా? నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని బేతంచెర్ల నాపరాతి పరిశ్రమకు ఇప్పుడు గడ్డుకాలం నడుస్తోంది. గతంలో కరోనా కాటుకు విలవిలలాడిన ఈ రంగం ప్రస్తుతం పశ్చిమాసియా దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంతో కోలుకోలేని దెబ్బతింది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య పోరు వల్ల ఆర్డర్లు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో నిత్యం వేలాది మంది కార్మికులతో కలకలలాడే ఫ్యాక్టరీలు నేడు వెలవెలబోతున్నాయి. ఇక్కడి కొండలను మైనింగ్ చేసి తీసే నాపరాళ్లకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ముఖ్యంగా బ్లాక్ స్టోన్, కడప బ్లాక్, తాండూరు గ్రే, షాబాద్ ఎల్లో, కర్నూలు గ్రే వంటి రకాలకు విదేశాల్లో భారీ డిమాండ్ ఉంటుంది. గత 25 ఏళ్లుగా బేతంచెర్ల నాగలోటి బండలను 10 సెంటీమీటర్ల సైజులో కట్ చేసి అలంకరణ కోసం ఎగుమతి చేస్తున్నారు. నాణ్యతకు కేర్ ఆఫ్ అడ్రస్ కావడంతో ఇక్కడి స్టోన్స్ ను విదేశీయులు అమితంగా ఇష్టపడతారు. యుద్ధం కారణంగా సముద్ర మార్గాలు మూసుకుపోవడంతో చెన్నై సీపోర్టు నుంచి జరగాల్సిన ఎగుమతులు నిలిచిపోయాయి. ఇతర దేశాలకు పంపిద్దామన్నా కంటైనర్ల ధరలు ఆకాశాన్ని తాకాయి. దీంతో ఎగుమతికి సిద్ధంగా ఉన్న నాపరాళ్ల బాక్సులు ఫ్యాక్టరీల్లోనే పేరుకుపోయాయి. నెలకు దాదాపు 50 నుంచి 60 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లుతోందని వ్యాపారం లేక యజమానులు లబోదిబోమంటున్నారు. ఈ పరిశ్రమపై కేవలం స్థానికులే కాకుండా జార్ఖండ్ వంటి ఇతర రాష్ట్రాలకు చెందిన వేలాది మంది కార్మికులు ఆధారపడి జీవిస్తున్నారు. ఎగుమతులు ఆగిపోవడంతో కార్మికులకు వేతనాలు ఇవ్వడం యజమానులకు భారంగా మారింది. రాళ్లను కటింగ్ చేసే కార్మికుల బతుకులు ఇప్పుడు ముక్కలవుతున్నాయి. పరిశ్రమలు మూతపడే పరిస్థితి రావడంతో కూలీల కుటుంబాలు ఆకలితో అలమటించే ప్రమాదం నెలకొంది. ప్రస్తుతం ఎగుమతులు చెన్నై పోర్టు ద్వారానే జరుగుతున్నాయి. అయితే మన రాష్ట్రంలోని కృష్ణపట్నం పోర్టు నుంచి బేతంచెర్ల రాళ్లను విదేశాలకు ఎగుమతి చేసుకునే అవకాశం కల్పించాలని నిర్వాహకులు కోరుతున్నారు. కృష్ణపట్నం ద్వారా రవాణాకు అనుమతిస్తే రవాణా ఖర్చులు తగ్గుతాయని, తద్వారా పరిశ్రమ కాస్త ఊపిరి పీల్చుకుంటుందని యజమానులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నారు. యూకే, తర్వాత నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, కెనడా, ఈ దేశాలన్నిటికి కూడా ఇక్కడి నుంచి ఎగుమతి జరుగుతోంది. గత 25 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఈ ఎక్స్పోర్ట్స్ అనేది బేతంచెర్ల నుంచి జరుగుతాం. సుమారుగా 50-60 ఫ్యాక్టరీలు పూర్తి ఎక్స్పోర్ట్లో ఉన్నాయి. ఇంకా ఎక్స్పోర్ట్కి అనుసంధానంగా ఒక 100 ఫ్యాక్టరీ. ఈ యుద్ధ ప్రభావం ఇప్పుడే చాలా తీవ్రంగా మొదలైంది మాకు. ముఖ్యంగా మేమైతే ఇక్కడి నుంచి యూరోప్ ఎక్కువగా మా బేతంచెర్ల నుంచి ఎక్స్పోర్ట్ జరుగుతుంది. యూరోప్, తర్వాత కెనడా. ఈ సీ రూట్ బాగా డిస్టర్బెన్స్ ఉండడం వల్ల వెజల్స్ అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. చాలా టైంలో రావట్లేదు. తర్వాత కంటైనర్స్ కూడా అవైలబిలిటీ లేదు. అందులో మాది ఎసెన్షియల్ కమాడిటీ కాదు కాబట్టి మాకు వెంటనే ఆర్డర్స్ కూడా క్యాన్సిల్ చేసేయడము, ఇప్పుడు మాకు తొందర లేదని చెప్పి వాళ్ళు చెప్పడం, ఇట్లా ప్రొడక్షన్ మీద చాలా దాని ఇంపాక్ట్ ఉంది. పశ్చిమాసియా సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు ఏపీ ప్రభుత్వం తమను ఆదుకోవాలని ఫ్యాక్టరీ నిర్వాహకులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నారు. అమరావతిలో జరిగే భవన నిర్మాణాలకు బేతంచెర్ల స్టోన్స్ ను విరివిగా వాడాలని కోరుతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుంటేనే తమ బతుకులు బాగుపడతాయని వేడుకుంటున్నారు. కొద్దిగా రవాణా తగ్గడం వల్ల ఎక్స్పోర్ట్ వాళ్ళు కూడా డొమెస్టిక్ లో కొద్దిగా ఇన్వాల్వ్ కావాల్సి వస్తుంది. అందుకు డొమెస్టిక్ వాళ్ళకు కూడా ఇండైరెక్ట్ గా ఇంపాక్ట్ పడుతుంది. దీనికి గవర్నమెంట్ నుంచి ఇప్పుడు అమరావతిలో నిర్మితమయ్యే బిల్డింగ్లకు ఈ నాపరాయిని కొద్దిగా యూజ్ చేస్తే మాకు కొంచెం డిమాండ్ తగులుతుంది, డొమెస్టిక్ కూడా డిమాండ్ వస్తుందని. ఎక్కడో జరుగుతున్న యుద్ధం ఇక్కడ బేతంచెర్ల కార్మికుల కడుపు కొడుతోంది. అంతర్జాతీయ మార్కెట్ క్లోజ్ అవ్వడంతో ఇప్పుడు ప్రభుత్వం వైపు ఆశగా చూస్తున్నారు నిర్వాహకులు.
అమరావతి నిర్మాణాల్లో వీటికి ప్రాధాన్యత ఇస్తేనే ఈ పరిశ్రమ మళ్లీ పూర్వ వైభవం పొందే అవకాశం ఉంది. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.